ప్రకటనలకే పరిమితమైన వైసీపీ హయాంలో కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియ ఆరంభంలోనే అర్ధాంతరంగా ఆగిపోయింది. సాధ్యమైనంత త్వరగా కానిస్టేబుల్ నియామక ప్రక్రియ చేపట్టేందుకు ఏపీ ఎన్డీఏ సర్కార్ కసరత్తు షురూ చేసింది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించి న్యాయస్థానాల్లో దాఖలైన కేసులపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుని తదుపరి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది. ఏటా 6,500 పోలీస్ ఉద్యోగాల్ని భర్తీ చేస్తామంటూ హామీ ఇచ్చిన ఏపీ మాజీ సీఎం జగన్ నిరుద్యోగుల్ని నట్టేట ముంచేశారన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు. జగన్ తన 5 ఏళ్ల పాలనలో ఒక్కటంటే ఒక్క కానిస్టేబుల్ పోస్టు భర్తీ చేయలేదన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. నిరుద్యోగులను నిరీక్షింపజేసి చివరికి అధికారం చేపట్టిన 3.5 ఏళ్ల తర్వాత 2022లో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది గత వైసీపీ ప్రభుత్వం. ఆ తర్వాత ఆయన మరో 1.5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ నియామక ప్రక్రియ పూర్తి చేయలేకపోయారు గత పాలకులు. ప్రభుత్వం నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షకు 4,58,219 మంది హాజరు కాగా వారిలో 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. గతేడాది ఫిబ్రవరి 5న ఫలితాలు ప్రకటించిన ఆ తర్వాత దశలో నిర్వహించాల్సిన పరీక్షను పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల సాకుతో అతీగతి లేకుండా వదిలేశారు. వైసీపీ గాలికి వదిలేసిన ఆ నియామక ప్రక్రియ కొనసాగింపునకు సంబంధించిన బాధ్యతను ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంది. ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల ఎన్నికలు అయిపోయాక కూడా నియామక ప్రక్రియ కొనసాగించకుండా వైసీపీ ప్రభుత్వం ఆపివేసింది. దీంతో అసలు ఈ పరీక్షలు నిర్వహిస్తారో లేదో తెలియక అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నోటిఫికేషన్ జారీ కంటే 2 ఏళ్ల ముందు నుంచి అభ్యర్థులు ఈ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. వేరే పనులు చేసుకోలేక ఈ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారో అర్థం కాక వారు మనోవేదనతో నలిగిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి ఊరట కలిగించేలా ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వం హయాంలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం 2018 నవంబర్, డిసెంబరు నెలల్లో నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వాటికి సంబంధించిన ప్రాథమిక రాత పరీక్ష, దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షలతో పాటు తుది రాత పరీక్షలు అన్ని కేవలం 3 నెలల వ్యవధిలోనే 2019 ఫిబ్రవరి నాటికే పూర్తి చేశారు. ఇప్పుడు కూడా అదే వేగంతో నియామక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. డీజీపీ ద్వారక తిరుమలరావు, పోలీసు నియామక మండలి చైర్మన్ పిహెచ్డి రామకృష్ణ పలుమార్లు ఈ అంశంపై సమీక్షలు నిర్వహించారు. ఆగస్టు నెలాఖరులోగా నియామక ప్రక్రియ పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉంది.